ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో భారతదేశంలోనే మొట్టమొదటి అధిక విస్తరణ సామర్థ్యం కలిగిన పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎంతగానో ప్రయోజనాన్ని చేకూర్చింది. For years, our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. అనేక సంవత్సరాలుగా అధిక నాణ్యత గల పాప్కార్న్ మొక్కజొన్న కోసం భారత్ దిగుమతి చేసుకునే హైబ్రిడ్ విత్తన సాంకేతికంపై ఆధారపడి ఉంది. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else innovation. ఆ ఆధారపడినటువంటి ప్రతి ఒక్క టన్ను వెనుక మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం నిశ్శబ్దంగా దేశం వెలుపలికి వెళ్తోంది. అంతేకాక అది ఇతరుల ఆవిష్కరణలు కూడా మన ఆధారపడి ఉన్నటువంటివన్నీ కూడా దానికి ప్రతీకగా నిలిచే విధంగా ఉంటుంది. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, that dependency begins to an end. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం భారతదేశం నేలపై అభివృద్ధి చేసే ఈ సాగు చేసినటువంటి భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆధారపడే పరిస్థితికి ముగింపుకు పలికే విధంగా ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. This is a great effort of all of you, including Gourmet Popcornica, that we are not going to import from America. That is going to end soon, but we are going to export from India to America the popcorn. ఈ రోజు మరి మనమందరం కూడా గవర్నమెంట్ పాప్కార్నికాకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇకపై మన భారతదేశం వేరే కంట్రీ నుంచి మనం దిగుమతులు చేసుకునేటటువంటి అవసరం లేదు. మనమే వేరే కంట్రీకి వేరే దేశానికి ఎగుమతి చేసేటటువంటి సామర్థ్యాన్ని మన భారతదేశంలోనే నెలకొల్పకపోతున్నాం. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ స్వదేశీ హైబ్రిడ్ తో సాగు చేసే ప్రతి ఎకరం ఇకపై దిగుమతి చేసుకునే ప్రత్యామ్నాయంపై ఆధారపడవలసినటువంటి అవసరం ఇక లేదు. That is a great freedom for our farmers to plan their cultivation. ఈ ఘనతకు సాధనగా మన రైతు సోదరులందరూ కూడా ఎంతో చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. A developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. ఈ సంపద అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్లకుండా మన సొంత రైతుల చేతుల్లోకి వెళ్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనమందరం కూడా ఆవిష్కరించబోతున్నాం. దృఢమైనటువంటి సరఫరా వ్యవస్థలను భవిష్యత్తు తరానికి సిద్ధంగా ఉంచే విధంగా నైపుణ్యమైనటువంటి శ్రామిక శక్తిపై ఆధారపడి ఉండాలి. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. I appreciate what Gourmet Popcornica and the farming families of this region has achieved together. గవర్నమెంట్ పాప్కార్నికా సంస్థ మరియు ఈ ప్రాంతంలో రైతు కుటుంబాలు కలిసి సాధించినటువంటి ఈ విజయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ దూరదృష్టితో కూడినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. He is pioneering
initiatives from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. రైతు బజారులను స్థాపించడం తద్వారా మరియు ఉద్యానవన పంటలను, ప్రకృతి వ్యవసాయాన్ని, రైతు కేంద్రిత సహాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మనం చూసినట్లయితే వారి యొక్క మార్గదర్శక కార్యక్రమాలు, రైతు సంక్షేమం మరియు అభ్యున్నతి పట్ల ఆయన ఎంత లోతైనటువంటి నిబద్ధత ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం వారు. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క దార్శనిక నాయకత్వంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ద్వారా వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, లాభదాయకమైన జీవన ఉపాధిగా మార్చేందుకు ఆయన విశేషంగా దోహదపడుతూ ఉన్నారు. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the Annadada, our farmers. అన్నదాతలను సాధికారులుగా తీర్చిదిద్దేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూపుతున్నటువంటి దూరదృష్టితో కూడిన నాయకత్వానికి, వారి యొక్క కృషిని నేను అభినందిస్తున్నాను. This popcorn journey is not a small one. It is going to make history. I am told that over 17,500 farmers across the 8 states of our country, cultivating nearly 40,000 acres, are today's a part of this great popcorn journey. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం మాత్రమే కాదు. ముఖ్యంగా మన దేశంలోని 8 రాష్ట్రాలకు చెందిన 17,500 మందికి పైగా, ముఖ్యంగా దాదాపు 40,000 ఎకరాలకు సాగు చేస్తూ ఈ రోజు ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. The more important is that these 17,500 farming families are not taking loan for their farming activity. That is the greatest achievement. I appreciate the government Popkanika for this. ఈ యొక్క రైతులందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా వారి యొక్క పంటను పండించే విధంగా కృషి చేయడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి సంస్థకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. And I appreciate all the efforts of this institution and its leader Sri Patabi Rao Garu and his journey towards achieving this. వారు చేసినటువంటి ఈ కృషి, అదేవిధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలను నేను ఎంతగానో అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాను. From a homegrown enterprise in Andhra Pradesh to Asia's largest popcorn maize processor and the world's 5th largest is an inspiring example for every young farmer and entrepreneur and every MSME of this country. ఆంధ్రప్రదేశ్ లో స్వదేశీ ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ మొక్కజొన్న ప్రాసెసర్ గా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద సంస్థగా ఎదగడం మన యువ పారిశ్రామికవేత్తలకు మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతగానో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణ. Gourmet Popcornikas efforts reminds us a small beginning should never mean a small dream. It will achieve a great that nobody has never dreamt of. ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ సేవలు చిన్న ఆరంభం అంటే చిన్న కళ. మరి ఆ కళను ఇప్పుడు ఒక విత్తనం ఏ విధంగా అయితే వేస్తామో అది మహావృక్షంగా మారుతుందో, తద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందో, అదే విధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలు వారి యొక్క కళలను సాకారం చేసుకున్నారు. The care for the quality, the interest they are showing on the innovation and the involvement and the hard work they are putting behind, that courage to embrace new technology, even the modest enterprise can grow into a national and global success. That is the greatest example of Gourmet Popcornica. I wish them every success. నాణ్యత, ఆవిష్కరణ, కష్టపడి పనిచేయటం, కొత్త సాంకేతికతను స్వీకరించి ధైర్యం ఉంటే ఒక చిన్న సంస్థ సహితం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించొచ్చు అని నిరూపించింది ఈ సంస్థ.